బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర వనపర్తి కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. శంకర్ ప్రసాద్ బహిష్కరణపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కోవర్ట్ అని నిరూపిస్తే గాంధీ భవన్ ముందు ఉరివేసుకుంటారని ఈ సందర్భంగా శంకర్ ప్రసాద్ వెల్లడించారు. గాంధీ భవన్ దగ్గర వనపర్తి కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. శంకర్ ప్రసాద్ బహిష్కరణపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కోవర్ట్ అని నిరూపిస్తే గాంధీ భవన్ ముందు ఉరివేసుకుంటారని ఈ సందర్భంగా శంకర్ ప్రసాద్ వెల్లడించారు. జిల్లాలో చిన్నారెడ్డి గారు మా యొక్క నియోజకవర్గానికి చెందిన నాయకుడే. వారు రాష్ట్రానికి క్రమశిక్షణని ఇన్ని రోజులు అనుకుంటున్నారు. మరి వారు ఏఐసిసి సెక్రటరీగా కొనసాగుతున్నాడు. మళ్ళీ ఆ వ్యక్తికే క్రమశిక్షలేని వ్యక్తికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఇవ్వడం. మేము వనపర్తి నియోజకవర్గంలో వారి ఎంబడి 40 ఏళ్లుగా పనిచేస్తాం. 4 సార్లు ఓటమి పాలయ్యిండు, 4 సార్లు గెలుపులో ఉన్నాడు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా నిలబడి డిపాజిట్ కోల్పోయిండు. ఆ వ్యక్తి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అయ్యా మీరు కొత్త వారిని తీసుకురండి, కొత్త వారైతే కాంగ్రెస్ పార్టీ విజయ పదంలో నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి వనపర్తి అంటే తెలుసు. వనపర్తిలో చదివినటువంటి వ్యక్తి.